తన కోసం ఈ 30 రోజులు కష్టపడితే రానున్న 5 ఏళ్లు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సామాన్య ప్రజల కోసం పనిచేస్తానని చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ విస్తృత సమావేశం మియాపూర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవేళ్ల పార్లమెంటు ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తూ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజాపాలనే కాంగ్రెస్ పార్టీ నినాదమని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇక ఇది మన ఎంపీ ఎలక్షన్లు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో అత్యంత కీలకమైనవి. మన రాష్ట్రానికే కాదు, మన దేశానికి కూడా. మన రాష్ట్రానికి ఎందుకు అవసరం అంటే, మొన్న రేవంత్ అన్న పక్కన చేపట్టిన తర్వాత 64 సీట్లు గెలుచుకున్న తర్వాత ఇవాళ యావత్ భారతదేశము మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ అన్న ఎంపీ సీట్లను ఎన్ని గెలుచుకుంటారు, సత్తా ఇట్లా చాటుకోబోతుందని చెప్పి చూస్తున్నారు. మీరందరూ కుటుంబ సభ్యులు మొన్ననే కసితో గెలిపించిన కాంగ్రెస్ పార్టీని అదే కసితో ముందుకు తీసుకోపోవాలని వేడుకుంటున్నా. ఇది నా సొంతం, నా కోసం ఉపయోగిస్తూ డిఫరెంట్ గా నేను ఎంపీ పార్టీ చేస్తున్నా. నా స్వార్థం అనుకోవచ్చు. నా కోసం మీరు కష్టపడండి. రాబోయే 4 రోజులు మీరు కష్టపడండి. రాబోయే 5 సంవత్సరాలు నేను పడుకోను. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు రమ్మన్నా, ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా. ఏ ఆపదలో నేను ఆడుకుంటా అని చెప్పి మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నా. ఎంతో మంది ప్రమాణం చేస్తారు, ఇట్లనే వస్తారు పోతున్నారు. అసలే అనుకోకూడదు. ఎందుకంటే రాజకీయాలు ఏం తెలియనప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు అందరు బాధలు చూసి అప్పుడు చెప్పిన ప్రతి